నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం నల్తూరు గ్రామంలో గ్రామస్తుల విలేకరుల సమావేశం. గ్రామంలో కంకర క్వారీ క్రషర్ను రద్దు చేయాలని డిమాండ్. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే తేయిక జగదీశ్వరి. అనంతరం విద్యార్థులకు భోజనాన్ని పంపిణీ చేసిన ఎమ్మెల్యే. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. బోగోలు మండలం బిట్రగుంట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు దూర ప్రాంతాల నుండి కళాశాలకు వస్తుంటారని, ఈ పథకం వారికి ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. డొక్కా సీతమ్మ గారి జ్ఞాపకార్థం ఆ తల్లి ఏ స్ఫూర్తినైతే ఆదర్శంగా తీసుకొని పేదలకు అన్నం పెట్టిందో ఆ తల్లి జ్ఞాపకార్థంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 33 లక్షల మంది విద్యార్థులకు ఈరోజు మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ భోజన పథకంగా నామకరణం చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ, అటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మీ కళాశాల ప్రిన్సిపల్ గారు, మండల ఎంఈఓ గారు, మీ కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, అదేవిధంగా నాతోటి సహచర మిత్రులు, అదే ఇక్కడికి వచ్చినటువంటి భావి భారత పౌరులైనటువంటి విద్యార్థులందరికీ కూడా పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక మంచి కార్యక్రమంలో మీతో పాటు పాలు పంచుకునే అవకాశం కల్పించిన కాలేజీ యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం మా కాలేజీలో ప్రారంభిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మన కళాశాల ప్రిన్సిపల్ గారికి, అధ్యాపకులందరికీ, ముఖ్యంగా మన ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకట కృష్ణారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా కాలేజీలో ఇంతకుముందు వేరే గ్రామాల నుంచి విద్యార్థులు వస్తుంటారు. వారికి మంచి మధ్యాహ్న భోజనం అందేది కాదు. ఇప్పుడు మన కాలేజీలోనే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ఏర్పాటు చేశారు. ముందుగా ప్రభుత్వమే ఇప్పుడు డొక్కా సీతమ్మ పథకం తీసుకొచ్చి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా మనకి పోషణ విలువలు కలిగిన భోజనాన్ని అందించాలని నిర్ణయించింది. దీనికి ముఖ్య కారణం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి మా కాలేజ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం నల్తూరు గ్రామంలో కంకర మిషన్లు వద్దని గ్రామస్తులందరూ కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. గ్రామమంతా ఏకమై కంకర క్వారీలు వద్దని తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ కంకర క్వారీలు ఏర్పాటు చేయడం ద్వారా గ్రామానికి చాలా నష్టాలు జరుగుతాయని, ప్రజలు ఇబ్బందుల్లో పడతారని అన్నారు. అంతేకాకుండా ఈ క్రషర్ క్వారీ సమీపంలో ఎలక్ట్రానిక్ హైటెన్షన్ లైన్, గ్యాస్ లైన్, వెంచర్లు, పంట పొలాలు ఉన్నాయని, అలాగే పాడి పశువులకు కూడా తీవ్ర నష్టం వాటిల్లుతుందని, నిత్యం భారీ టిప్పర్ల రాకపోకలతో రోడ్డు ప్రమాదాలు కూడా సంభవిస్తాయని వారు వాపోయారు.
గతంలో గ్రామస్తులంతా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి నిరసన తెలుపగా స్పందించిన కలెక్టర్ గ్రామానికి హాని జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంపై స్థానిక శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి కూడా నల్తూరు గ్రామ ప్రజలకు ఇబ్బంది కలగకుండా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని గ్రామ ప్రజలకు భరోసా ఇవ్వడం జరిగిందన్నారు. కంకర క్రషర్లు క్వారీల వల్ల ప్రజలకు అన్ని విధాల నష్టాలే ఉన్నాయి కాబట్టి కలెక్టర్ దీనిపై మరోసారి విచారణ జరిపి రద్దు చేయాలని వారు కోరారు. పెట్టడానికి యత్నిస్తున్నారు. కావున మేము అందరికీ దరఖాస్తులు ఇచ్చి వాళ్ళు వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేసినారు. ఇక్కడ ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది, మేకలకు కానీ ఊళ్ళకు కానీ పశువుల కాపరికి కానీ వీళ్ళందరికీ ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అని మేము ఇంకా ఇక్కడ ఉన్నటువంటి వెంచర్ ఒకటి ఉన్నది, దగ్గరనే 50 గజాల దూరంలో ఉన్నది. మరి ఒక వెంచర్ వెలుస్తున్నది 300 గజాలు ఉన్నది. ఏది గ్యాస్ లైన్ పోయింది 300 గజాలల్లో, మరి హైటెన్షన్ వైర్ పోయింది 50 గజాల దూరంలో. ఇవన్నీ గమనించిన పెద్దలు రిపోర్ట్లు ఇస్తున్నారు కాబట్టి అని కలెక్టర్ గారికి సరైన నిబంధనలు తెలిపి వారి కలెక్టర్ గారిని అనుమతి లేకుండా రద్దు చేయాలని మేమందరము కోరుచున్నాము. దగ్గరకు వచ్చిన ఏడి రఘుబాబు గారు మరి ఎంఆర్ఓ పిచ్చిపతి గారు సర్వే చేసి మనకు అనుకూలంగా ఏమేమి సమస్యలు వస్తాయి పెట్టడం వల్ల ఆ సమస్యలన్నీ వివరంగా కలెక్టర్ గారికి వివరించినందుకు వారికి ధన్యవాదాలు. అలాగే మన గ్రామస్తులు కూడా ఏదో భ్రమలో ఉంటున్నారు కాబట్టి ఆ భ్రమ నుంచి బయటకు వచ్చి మన ఊరిని మనం కాపాడుకుందాం. దానివల్ల వచ్చే ఈ కనీస ఇన్కమ్ చూసుకుంటున్నారు కానీ తర్వాత వ్యాధులు వస్తే లక్షలు పెట్టుకునేటోళ్ళు లేరు. మాకు భూమి లేదు, బళ్ళు లేవు అనుకునేటోళ్ళు పోతున్నారు. అది పోతే వేస్ట్ అవుతుంది. తర్వాత లక్షలు పెట్టుకొని హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. అవన్నీ అర్థం చేసుకొని అందరం కలిసి ఈ క్వారీని ఆపాలని మనవి. మా ఊరు గ్రామానికి డిసెంబర్ 5న మైనింగ్ అనేది పర్మిషన్ వచ్చిందని ఇటాచి ఇవ్వడం జరిగింది. ఇక్కడికి ఇటాచి ఇవ్వడం రాగానే మా గ్రామస్తులం అందరము ఆ కొండ ప్రాంతానికి వెళ్ళాము. ఆ కొండ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళను అక్కడ ఇటాచి ఆపేయడం జరిగింది. అదే రోజు మరుసటి రోజు మా గ్రామస్తులం అంతా కూర్చొని ఊళ్ళో గ్రామస్తులం కూర్చొని అందరం ఒక చావిలో కూర్చొని ఇది గ్రామస్తులం అంతా ఈ కంకర మిషన్ వస్తే ఇబ్బందులు అవుతాయి, కొంత పశువులకు గొర్రెలకు మేకలకు పంట పొలాలకు బోళ్ళకు ఇబ్బందులు అవుతాయని మాట్లాడుకొని అందరం తెల్లారి మళ్ళీ కలెక్టర్ దగ్గర పోవడం జరిగింది. కలెక్టర్ దగ్గర పోగానే ఆడ ధర్నా చేయడం జరిగింది. కలెక్టర్ దగ్గర ధర్నా చేస్తే మేడము స్పందించి సేవగారిని పంపించడం జరిగింది. వీటి దగ్గరికి రైతులు వచ్చి ధర్నా చేస్తారు ఏంది అని తెలుసుకోవడం జరిగింది. ఆ ధర్నా చేసి తర్వాత అదేవిధంగా ఎంఆర్ దగ్గరికి పోవడం జరిగింది. ఎంఆర్ గేట్ ముంగట ధర్నా చేసినాం. ఆ ధర్నా చేసిన తర్వాత మేడము మరి వీళ్ళు ఇంత ధర్నా చేసి నలుగురికి వచ్చి అసలు ఏంది ఆ పరిశీలన ఒకసారి చూసిరండి అని మైనింగ్ ఏడిని తర్వాత మన ఎంఆర్ఓ బుక్షపతి గారిని పంపించడం జరిగింది. వాళ్ళు మా నల్తూరు గ్రామానికి అక్కడ ఉన్న మైనింగ్ ఏరియా ప్రాంతానికి రావడం జరిగింది. వాళ్ళు అక్కడికి వచ్చి ఆ పరిశీలన చేసిర్రు. అసలు ఏముంది మైనింగ్ పక్కన అనేది మొత్తం పరిశీలన చేస్తే చుట్టుపక్కల పొలాలు, ఇక్కడ ఉన్న రైతులు, ఉన్న బల్రు గొల్రు మేకలు, పక్కన ఫారెస్టు, హైజంక్షన్ లైన్ తిరిగి వాళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. ఎక్కడికి నల్తూరు గ్రామంలో ఈ సమస్యలు ఏమున్నాయని రిపోర్ట్ మన ఎంఆర్ఓ గారు కానీ మన పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించి మంచి పేరు ప్రఖ్యాతలు తేవాలని అన్నారు. కష్టపడి చదివి అనుకున్న లక్ష్యాన్ని సాధించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధి కోసం పాటుపడుతుందన్నారు. ప్రతి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారని ప్రతి ఒక్క విద్యార్థి ఈ పథకాన్ని వినియోగించుకోవాలని తెలియజేశారు. అనంతరం జరిగిన భోజన కార్యక్రమంలో ఆమె విద్యార్థులకు భోజనాన్ని పంపిణీ చేసి విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం కన్వీనర్ పాడి సుధా, ప్రిన్సిపల్, తెలుగుదేశం నాయకులు, కాలేజీ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గుమ్మలక్ష్మీపురం మండలంలో జూనియర్ కాలేజ్ దగ్గర మన డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం ఈరోజు మరి లాంచ్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా హాజరైనటువంటి మన ప్రిన్సిపల్ గారికి మరి సద్వినియోగం చేసుకోవాలి. అలాగే
సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి ఈ రోజు చూసుకుంటే క్రమశిక్షణ అయితేనేమి ప్రతిది కూడా మరి చదువులో కూడా ఆటల్లో కూడా అన్నిట్లో కూడా ప్రభుత్వ కాలేజీలు స్కూళ్లు కూడా ముందుగా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మీరందరూ కూడా మరి చక్కగా చదివి ఇంకా పై స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి మనమందరం కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ కూడా బాగా చదివి ఇంజనీర్స్ డాక్టర్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కరిస్తూ మరి ఈ రోజు డొక్కా సీతమ్మ అంటే ప్రతి ఒక్కరికి కూడా భోజనము పెట్టి లాస్ట్ చివరి వరకు ఆమె అందరికీ కూడా తోడుగా ఉండి భోజనం పెట్టేది. కాబట్టి మరి మన కూటమి ప్రభుత్వం డొక్కా సీతమ్మ అనే పేరు పెట్టడం జరిగిందంటే మరి మీరందరూ ఒక్కసారి అర్థం చేసుకోవాలని మరొకసారి మీకు రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అలాగే మన విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారికి మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఈ రోజు నిజంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా చదువులో ముందుకెళ్ళాలి అని చెప్పి మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. అలాగే మీకు గతంలో కూడా నోట్ బుక్లు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు కూడా ఈ మధ్యాహ్న భోజన పథకం కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకంటే చాలా దూర ప్రాంతాల నుండి పిల్లలు మరి అక్కడి నుండి రావడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు భోజనం చేయకుండా కూడా ఒక్కొక్క టైంలో వచ్చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఇలాంటివి జరగకుండా ఉండడానికి ఎక్కడైతే కాలేజీలు ఉన్నాయో కాలేజీల దగ్గర అన్ని దగ్గరలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి అందరూ కూడా మరి పిల్లలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృత పర్యటన చేశారు. జిల్లా పర్యటన సందర్భంగా సుజాతానగర్ మండలంలోని వేపలగడ్డ గ్రామం నుండి బృందావనం వరకు R&B నిధులతో 2 కోట్ల వ్యయంతో 3 కిలోమీటర్ల వరకు ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ను ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మరియు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ముందుందని అన్నారు. ఏజెన్సీ ప్రాంతమైన కొత్తగూడెం నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడి ఉందన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నిలుపుతామన్నారు. ఏదో మాటలతోనే కాకుండా ప్రభుత్వం వచ్చిన మొదటి 1-2 నెలల్లోనే అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 657 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అద్భుతంగా అన్ని స్కూల్స్ లో మౌలిక వసతుల్ని తీర్చిదిద్దే దిశగా మన ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేసింది. గడిచిన 10 సంవత్సరాల్లో ఏదైతే అద్భుతంగా మేము హాస్టల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ నడుపుతామని చెప్పిన ఆనాటి ప్రభుత్వం పేదవాడి పిల్లల్ని విస్మరిస్తే పేదవాడి పిల్లలకి కనీసంగా తిండి కూడా పెట్టలేని పరిస్థితిలో ఆనాటి ప్రభుత్వం ఉంటే ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అది ఎన్నికల్లో చెప్పిన వాగ్దానం కాదు, ప్రత్యక్షంగా అనేక హాస్టల్స్ స్కూల్స్ చూసిన తర్వాత పేదవాడి పిల్లలకు కూడా పెద్ద సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలు రవీంద్ర భారతిలో మాధవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సావిత్రిబాయి జయంతిని మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమెన్స్ టీచర్ డేగా ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయనకు మా మహిళల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీతక్క, మహేష్, కుమార్ గౌడ్, నిర్మల, జగ్గారెడ్డి, బండ ప్రకాష్, కల్పన ప్రముఖులు పాల్గొన్నారు. ముఖ్యంగా మహిళా సాధికారత కోసం మనం పనిచేసేటప్పుడు అనేక కన్స్టెంట్స్ ఉంటాయి, మనకి అనేక ఇబ్బందులు ఉంటాయి. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు మహిళలకు 50% రిజర్వేషన్లు వచ్చినాయి. కానీ పరిస్థితి ఎట్లుందో మీకు అందరికీ తెలుసు. స్థానిక సంస్థలు చాలామంది సందర్భాల్లో వాళ్ళు కాకుండా డూప్లికేట్స్ కూర్చుంటారు. వాళ్ళని ఎక్కడ కుర్చీలో కూడా కూర్చోనియరు. వారికంటే పురుషులే వచ్చి ఆ ముందు వరుసలో కూర్చొని మహిళలకు వాళ్ళకి ఏం తెలుసులే అంటారు. నేను నాది విద్యార్థి దశలో ఒక అనుభవం చెప్తాను. నేను ఒక రీసెర్చ్ వర్క్ కోసం గ్రామీణ ప్రాంతాల్లో వెళ్ళాను. భార్య ద్వారా ఇంటర్వ్యూ తీసుకోవాలి. నాకు వెళ్తానంటే కావ్యం మీరు చెప్తుందా అని నేను చెప్తా రాసుకోవాలి. కానీ మా రీసెర్చ్ దాంట్లో ఆమెదే తీసుకోవాలి. రిక్వెస్ట్ చేసినాం. అప్పటికి పరదా వేసి వెనుక కూర్చోబెట్టి నేను ఎక్కడో అవసరం అయితే
చెప్పి నేను చెప్తా అంటే మీరు చెప్పొద్దు సార్, అమ్మనే అడిగి మేము తీసుకుంటామని చెప్పి రిక్వెస్ట్ చేస్తే చాలా గొప్ప పరిణితితో అప్పటి రాజకీయాల మీద కానీ గ్రామీణ వ్యవస్థ మీద కానీ అక్కడున్న పరిస్థితుల మీద ఆమె చెప్పింది. ఇదే గొప్ప ఈరోజు సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా బెల్లంమాదేవి గారు వాటి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో నిర్వహించినటువంటి యొక్క జయంతి ఉత్సవాల్లో అనేక మంది మహిళామణుల్ని, అంటే వివిధ రంగాల్లో ఎంతో ప్రగతి సాధించినటువంటి మహిళామణుల్ని వారు ఈ సందర్భంగా సత్కరించడం, వారిని ప్రోత్సహించడం చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో ఈ విధంగా ఇంతమంది మహిళలు వచ్చి వారి యొక్క అభిప్రాయాలు షేర్ చేసుకొని వారు అనేక మందికి మార్గదర్శకులుగా ఉండటానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడిందని తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ముందు అనేక కార్యక్రమాలు ఈ సావిత్రిబాయి పూలే ట్రస్ట్ ద్వారా బెల్లంమాధవ్ గారు నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. సికింద్రాబాద్లోని పద్మారావు నగర్ పార్కులో ఆర్జే ఇన్స్పిరేషన్ అండ్ చైర్మన్ ఉమా కార్తిక్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్టడీ టేబుల్లు ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ముఖ్యంగా మేము చేసిన సర్వేలో తండ్రి లేని పిల్లలకు ఒంటరిగా ఉన్న మహిళ కుటుంబం బాధ్యత నడవడమే కష్టంగా మారిందని మా సర్వేలో తేలింది. అందుకని మా సంస్థ అన్ని దానాల్లో కన్నా విద్యాదానం గొప్పదని, నిరుపేద కుటుంబాలకు ఈ రోజు కాకుండా రేపు మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో నిరుపేద కుటుంబాలకు విద్యార్థులకు స్కూల్లో సరిపడే ఫీజు మా ఆర్జే ఇన్స్పిరేషన్ ముందుండే నడుపుతోందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆర్జే ఇన్స్పిరేషన్ హ్యాండ్స్ టీమ్ మెంబర్ బాలా నర్సింగ్, చక్రి, రాణి, లక్ష్మి, కృష్ణవేణి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నమస్తేనండి, నా పేరు లక్ష్మీ కుమార్ అండి. ఈ ఒంటరి మహిళ అనే కాన్సెప్ట్ చాలా బాగుందండి. మేడం బాగా చేస్తున్నారు. సో మేము కూడా దాంట్లో పాల్గొన్నాము. ఈ మధ్య చాలా వరకు ఫీజులు కట్టడము ఇలాంటివన్నీ చాలా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని చూసి మీరు ఇంకొంచెం గవర్నమెంట్ దృష్టికి కూడా వెళ్ళి ఈ ఒంటరి మహిళ వాళ్ళకి ఏమన్నా కొంచెం అభివృద్ధి చెందేటట్టుగా, వాళ్ళకి ఏమన్నా చెందేటట్టుగా డబుల్ బెడ్రూమ్ కానీ ఇంకేమన్నా చెందేటట్టుగా చూడండి. అలాగే ఇది చూసిన వాళ్ళకు కూడా ఎవరన్నా దాతలు ముందుకు వచ్చేటట్టుగా కూడా చూడాలని నా అభిప్రాయం. ఇంకా ముందుకు పోవాలని కోరిక. అదే, ధన్యవాదాలండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఉమా కార్తిక్, ఆర్జే ఇన్స్పిరేషన్ హ్యాండ్స్ చైర్మన్ అండ్ ఫౌండర్ అండి. సో ఇది మా సంస్థ ఒంటరి మహిళ చేయూత అని మేము స్టార్ట్ చేసాము. 2 years అవుతుంది. మేము భర్త చనిపోయిన వాళ్ళకి, సింగిల్ మదర్ ఎవరైతే ఒంటరిగా ఉంటారో వాళ్ళ పిల్లలకి మేము ఎడ్యుకేషన్ పరంగా సపోర్ట్ చేస్తుంటాము. డైరెక్ట్ మేము స్కూల్కే చెక్ ఇస్తాము. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు మనం క్యాష్ రూపంలో ఇచ్చామనుకోండి ఖర్చు పెట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ అన్నది లేదు. సో మనము డైరెక్ట్ స్కూల్కి మనం చెక్ ఇస్తే మనం ఇచ్చే డబ్బులు డైరెక్ట్ స్కూల్కి వెళ్తుంది. అలాగే ఆ బాబు కానీ పాప కానీ ఎలాంటి ఆటంకాలు లేకుండా చదువుకోవాలి అన్నది మా కాన్సెప్ట్. ముందుగా మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి వెరిఫికేషన్ కంపల్సరీ చేస్తాము. వాళ్ళ ఆర్థిక పరిస్థితి చూస్తాము. సో చాలామంది ఒంటరి మహిళలు 2 పిల్లలు 3 పిల్లల్ని పెట్టుకొని చాలా ఒంటరిగా ఫీల్ అవుతూ రెంట్ పే చేయలేక, అక్కడ వాళ్ళ ఎక్స్పెండిచర్ చూడలేక, పిల్లల ఫీజులు పే చేయలేక ఎన్నో కష్టాలు పడుతున్నారు. అందుకని మేము ఇలా చాలామందిని టైఅప్ అయ్యాము. స్కూల్లో ప్రిన్సిపల్స్ కూడా మాకు నెంబర్ ఆఫ్ కేసెస్ ఇస్తున్నారు సింగిల్ పేరెంట్స్వి. సో వాళ్ళ కోసము మేము ఇంకా పని చేయాలని మేము డిసైడ్ అయిపోయి మేము రవీంద్ర భారతిలో చెక్స్ అందజేయడం జరిగింది ఆగస్టు 10th రోజు. అలాగే November 17th రవీంద్ర భారతిలో మన జీవన్ లాల్ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ ఏపీ అండ్ తెలంగాణ, సో సార్ వచ్చి మనకి చెక్స్ అందజేయడం జరిగింది. అలాగే నిన్న January 1st నూతన సంవత్సరం మేము 200 స్టడీ టేబుల్స్ డిస్ట్రిబ్యూట్ చేశామండి. ఎందుకు చేశాము అంటే లాస్ట్ ఇయర్ మేము బెడ్షీట్స్ ఇచ్చాము. ఈ ఇయర్ మేము స్టడీ టేబుల్ అన్నది ఎందుకు అంటే మేము వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు పిల్లలు కూర్చొని చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. సో మాకు కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు. పిల్లలు ఎలా చదువుకుంటారు? అందుకనే మేము స్టడీ టేబుల్ డిస్ట్రిబ్యూట్ చేశాము నిన్న. నమస్కారం అండి, నా పేరు రాణి, మా ఉమా కార్తిక్ మేడం, మేమంతా టీం అండి. ఇది ఒంటరి మహిళ గురించి మేమంతా ముందుకు వచ్చాము. ఇలాంటి మా మేడం ఎన్నెన్నో చేశారు అని ఇంత గైడ్ అవుతారని మేము అనుకోలేదండి. మొన్న ప్రోగ్రామ్కి చాలామంది ఎంత అంటే 200 పైన వచ్చారు.
మాకు చాలా సంతోషం. వాళ్ళ బాధలు పంచుకున్నాం మేము. ఇలాంటి ఇంకా ముందుకు వెళ్ళాలి, వాళ్ళకు ఒక భవిష్యత్తు ఇద్దామని మా మేడం టీం అని అన్నారు. టీంగా జతగా మనం అందరం చేస్తే రాని ఇంకా ముందుకు వెళ్తే మనకు అంతా మంచిగా ఉంటుందని చెప్పారు. మా మేడం సహకరిస్తున్నప్పుడు మేము కూడా ముందుకు వచ్చాము. ఇలాంటివి చూస్తుంటే ఇంకా ఎంతో బాధ అనిపిస్తుంది. ఎన్నో రోడ్డు మీద ఎన్నో చూస్తుంటామండి. ఇలాంటి చూసి కూడా పట్టించుకోకుండా పోకుండా ఎంతోమంది ఉన్నారు అట్లా. అని మేము ఇలాంటి చూసి మేమంతా ఒక జతగా అందరం చేస్తున్నాం. ఈ సంస్థ మహిళలకు చేస్తున్నామంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ముందు వీళ్ళకి ఇంకా చాలా చేయాలని మా టీంతో మేమంతా మేడం సహకరిస్తున్నాం. నమస్కారం. దామరగిద్ద మండలం కద్దెన్పల్లి మల్లికార్జున స్వామి దేవస్థానం అభివృద్ధికి 50,000, దామరగిద్ద మండల కేంద్రంలోని గజాలమ్మ ఆలయ అభివృద్ధికి 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని భీష్మరాజ్ ఫౌండేషన్ డాక్టర్ కె రాజ్ కుమార్ రెడ్డి గ్రామస్తులకు చెక్కులను అందజేశారు. గ్రామాలలోని ప్రజల కోరిక మేరకు దేవాలయాల అభివృద్ధికి కృషి చేయాలని కోరగా ఈ ఆర్థిక సహాయాన్ని ఆయన అందించారు. దేవాలయాల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె రాజ్ కుమార్ రెడ్డికి ఆయా గ్రామాల ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం రాజ్ కుమార్ రెడ్డిని గ్రామస్తులు శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కందన్పల్లి గ్రామస్తులు నరేందర్, భీంషప్ప, లాలప్ప, రాజు, కిష్టప్ప, భీం నారాయణ, కేశవ్, దామరగిద్ద గ్రామస్తులు, మాజీ ఎంపీపీ బక్క నరసప్ప, ఏఎంసీ డైరెక్టర్ జీకే వెంకటప్ప, వీరేష్, గ్యాంగ్ హనుమంతు, గోవింద్ తదితరులు పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని పటాన్చెరువు ఎమ్మెల్యే గూడ మైపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరువు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పటాన్చెరువు నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలు, డివిజన్లు, మున్సిపాలిటీలకు చెందిన 125 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా మంజూరైన 1,25,00,000 రూపాయల విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదల ఆర్థిక అభివృద్ధికి లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని పేర్కొన్నారు. పటాన్చెరువు నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, తహసీల్దార్లు రంగారావు, రాధా, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. सर आबेदा बेगम రెండు बोली आबेदा बेगम तबसुम बेगम आबेदा बेगम शेख शफी ओके सर सुगनम्मा ओके స్థానిక కార్పొరేటర్ గారు, లబ్ధిదారులు, మన రెవెన్యూ సిబ్బందికి, పత్రికా సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లు 111, 14 అమీన్పూర్ మండల్ 1,25,00,000 రూపాయలు పైచిల్కు ఈరోజు చెక్కులు పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. ఇది ప్రభుత్వం తరఫున మీ ఆడబిడ్డ పెళ్లి కోసం ఇస్తున్న చెక్స్. మీరు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని మీరు ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ చెక్కులు పటాన్చెరు మండల్ 10 మంది, అమీన్పూర్ మండల్
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం నల్తూరు గ్రామంలో గ్రామస్తుల విలేకరుల సమావేశం. గ్రామంలో కంకర క్వారీ క్రషర్ను రద్దు చేయాలని డిమాండ్. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే తేయిక జగదీశ్వరి. అనంతరం విద్యార్థులకు భోజనాన్ని పంపిణీ చేసిన ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నైట్ 5 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.